పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. స్టార్టింగ్ సినిమాలే 10 సినిమాలు స్టార్టింగ్ ఉండేది. 10 సినిమాలు డబ్బింగ్ చెప్పేదాన్ని. ఇలా డబ్బింగ్కి హైదరాబాద్ మళ్ళీ వచ్చే నెల రాను అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సినిమాలన్నీ ఒక ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్కి ఒక కాల్ షీట్ ఫుల్గా వేసుకొని అన్ని సినిమాలు డబ్బింగ్ చెప్పేసి ట్రైన్ ఎక్కి తిరుపతి వెళ్ళేదాన్ని. తిరుపతికి వెళ్తే తిరుపతిలో కొన్ని సినిమాలు, అక్కడి నుంచి రాజమండ్రి, రామచంద్రాపురం, బెంగళూరు, మొత్తం అటు సైడ్ వెళ్ళేదాన్ని ఒక 1 or 2 months. మళ్ళీ హైదరాబాద్ ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇట్లా ఫ్యామిలీని మా అమ్మాయి మా ఆయన నేను ఎక్కువ రోజులు ఎక్కడుంటే అక్కడికి వచ్చేసేవాళ్ళు పాపను తీసుకొని, లేదంటే సాటర్డే సండే అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను నా లైఫ్ అంతా. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ఫ్యామిలీకి ఇస్తాను. అది మటుకు ఎక్కడ నేను మిస్ అవ్వలేదు. ఎలా సినిమాలంటే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ పుట్టింది? నాకు ఇంట్రెస్ట్ పుట్టలేదు యాక్చువల్గా. మళ్ళీ పాత స్టోరీ చెప్పాలి. డ్యాన్స్ నేర్చుకోవడానికి మా అమ్మ నాన్నగారు చెన్నైకి తీసుకురావడం, అక్కడ డ్యాన్స్ నేర్పించడం, అక్కడి నుంచి అరంగేట్రం ఫినిష్ చేయడం, ఆ టైంలో నాకు ఛాన్స్ రావడం. నాకేమీ తెలియదు అసలు సినిమా అంటేనే ఏమీ తెలియదు. 70 అంటే నాకు హార్డ్లీ 13 years అంతే. నాకు సినిమాలో యాక్ట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని కూడా తెలియదు. బాబురావు గారు సినిమా రామ విజేత ఫిల్మ్స్ డైరెక్టర్ గారు ఇలా చేయమ్మా, ఇలా చూడమ్మా, శోభన్ బాబు గారు హీరో, తల్లిదండ్రుల సినిమా. అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే ఎక్స్ప్రెషన్స్. ఆ డ్యాన్స్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ అంతా ఇక్కడ యూజ్ చేసేసాను. లవ్లీగా చూడంటే అలా చూడడం, సిగ్గుపడంటే అలా సిగ్గుపడ్డం, ఇలా ఇవన్నీ బాగా ప్లస్ అయ్యాయి నాకు. ఈ క్యారెక్టర్స్ కూడా అది గ్లామర్ క్యారెక్టర్స్ అయితేనేమి, గయ్యాలి క్యారెక్టర్స్, అట్లా రసాతోర ఆ సాంగ్ వచ్చి నవరసాలు చూపించాలి కదా. అప్పుడు ఒక్కొక్క దుఃఖం, కోపం, రౌద్రం, ఇలాంటివన్నీ ప్రతిదీ ఎక్స్ప్రెషన్స్ తెలుసు కాబట్టి డైలాగ్స్ వరకు నేర్చుకుని డైరెక్టర్స్ ఎలా చెప్తే నేను ఎప్పటికీ నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని. నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినా కూడా డైరెక్టర్కు వాళ్ళకి తెలుసు మన ఆ సినిమాలో మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎలా చేస్తే ఇది క్యారెక్టర్ పండుతుంది అనేది డైరెక్టర్కే తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు డైరెక్టర్ ఎలా చెప్తే అలాగే చేసేదాన్ని. ఎక్స్ట్రాగా ఎప్పుడు ఏం చేసేదాన్ని కాదు. ఎవరైనా అడిగి విజయ కొంచెం పెంచవా, మోతాదు పెంచవా అంటే అలా ఓ సరే వీళ్ళకి ఇంకొంచెం కోపం కావాలి అని అలా కోపంగా చేసేదాన్ని. ఇంకొంచెం లవ్లీగా చేయమంటే లవ్లీగా చేసేదాన్ని. సో ఫస్ట్ ఫిల్మే శోభన్ బాబు గారు లాంటి హీరోతో చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న భయం వేసిందా మీకు? ఏమీ లేదు, నాకేం తెలియదు కదా. అంతెందుకండి, తల్లిదండ్రుల్లో సావిత్రమ్మ గారు నాకు అమ్మమ్మ క్యారెక్టర్, జగ్గయ్య గారు, మరి ఆవిడతో చేసినప్పుడు ఆవిడ అంత మహానటి. నాకు ఏమీ తెలియదు అసలు. ఆవిడ పక్కన కూర్చునేదాన్ని, ఆవిడ నా చెయ్యి ఆవిడ ఒళ్ళో పెట్టుకొని ఇలా చూస్తుండే, ఏం లేదు అలా చూస్తుండేదాన్ని. వీడెంత పెద్ద తర్వాత తెలిసిందండి, భయం వచ్చేసింది. యాక్ట్ చేసి నాకు కొంచెం వయసు వచ్చి వాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులని తెలిసిన తర్వాత అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను యాక్ట్ చేశానని. శోభన్ బాబు గారు కూడా సరదాగా ఉండేవాళ్ళు. ఏంటి అమ్మాయి, ఏంటి ఎన్నేళ్ళు నీకు అంటే అసలు నోట్లోంచి మాట వచ్చేది కదా, అలా చూస్తూ అలా ఉండిపోయేదాన్ని. 18 సంవత్సరాలు ఉంటాయంటే లేదని చెప్పడం కూడా చేత కాదు. నాకు 13 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల ఇంత ఎత్తున్నావు, ఇంత ఎదుగు ఉన్నావు, అబద్ధాలు చెప్తున్నావా అంటే ఇలా ఎంత మాట్లాడుతున్నా ఏం తెలియదు. అలాగే సావిత్రి గారితో కూడా మీరు యాక్ట్ చేయడం జరిగింది, వర్క్ చేయడం జరిగింది. సో మా అందరికీ మహానటి సినిమా చూసిన తర్వాత ఆమెకు చాలా కనెక్ట్ అయిపోయాము లైఫ్ స్టోరీకి కానీ అదంతా. మీరు ఆమెతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆమె గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆవిడ ఏమండి, కొన్ని సందర్భాలే దేనికైనా కారణమవుతాయి, అదే నేను అనుకున్నాను. ఆవిడ ఆర్టిస్ట్గా మహానటి, అదేవిధంగా ఫ్యామిలీలో నాకు తెలిసి ఆవిడ
ఇప్పుడు చూడండి, మార్నింగ్ 9 అంటే 6 బయటికి వెళ్ళిపోతాం, తర్వాత 9 వస్తాం. 9 వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా పెంచేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఆయను కూడా పెట్టకుండా మా ఆయనే మొత్తం పాపను చూసుకున్నారు, పెంచారు నాకు ఒక అమ్మాయి. అలాగ కొన్ని కొన్ని సందర్భాలలో ఆర్టిస్టులు ఆ సమయ సందర్భాలతో కొన్ని కొన్ని పొరపాట్లు లేదంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఆర్టిస్టులు అందరూ చాలా మంచివాళ్ళు అండి, చాలా సెన్సిటివ్ పీపుల్. నేను ఏ ఆర్టిస్ట్ని తప్పు పట్టను, ఏ ఆర్టిస్ట్ని తక్కువగా చూడను. ప్రతి ఒక్క ఆర్టిస్టు నాకు నా ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను చూసుకుంటాను. సావిత్రి గారితో మీకుండే ఏదైనా ఒక చిన్న అనుబంధం షేర్ చేసుకుంటారా? అంటే ఆ వయసులో నేను చూశాను, కానీ ఇప్పుడు అనుకుంటే చాలా నిజంగా చాలా గ్రేట్. అలాంటి అంత డౌన్ టు ఎర్త్ ఉండే ఆర్టిస్టులు అప్పట్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఉండరు. ఎందుకంటే సెట్ బయట మామూలుగా సెట్ ప్రాపర్టీస్ బయట వేస్తారు కదా, అది ఏ స్టూడియో, వీనస్ స్టూడియోస్. అందులో బయట సోఫా, ఏసీ రూమ్ ఏదో ఒకటో రెండో ఉన్నాయి. ఆవిడకి ఏసీ రూమ్ ఇచ్చారు, ఇచ్చినా కూడా గాలి బాగా రాదు ఫ్రీగా అని చెప్పి బ్రేక్ టైంలో ఆవిడ బయటే కూర్చుని భోంచేసి ఆ సోఫాలోనే పడుకునేది. అట్లా ముసుగు ఇట్లా వేసుకొని, ఈగలు అవన్నీ వాలకుండా అట్లా ముసుగు వేసుకొని సోఫాలో పడుకునేది ఆవిడ. ఇప్పుడు అనుకుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆ వేడికి, అందులో చెన్నైలో బాగా వేడిగా ఉంటుంది కదా, అలా పడుకొని ఆవిడ మళ్ళీ అమ్మ టచ్అప్ అంటే, ఇప్పుడు అసిస్టెంట్లు ఎన్నిసార్లు క్యారవాన్ దగ్గరికి వచ్చి అమ్మా రెడీ, అమ్మా రెడీ, అమ్మా రెడీ అని అంటుంటే పేర్లు అనవసరం. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే ½ అన్ అవర్ తర్వాత, 45 మినిట్స్ తర్వాత, 1 అవర్ తర్వాత దీనికి వెళ్ళి సెట్కి వెళ్ళి ఆర్టిస్టులను నేను చూస్తున్నా. ఆవిడ వచ్చి అమ్మ అసిస్టెంట్ అమ్మ రెడీ అంటే వెంటనే లేచి టచ్అప్ చేసుకొని బాబు 10 నిమిషాల్లో వచ్చేనా, లేదంటే ఇప్పుడే రమ్మంటే వచ్చేనా అని అడిగి ఆవిడ వచ్చేవాళ్ళు సెట్కి. మరి ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు ఉన్నారండి, అంత పెద్ద మహానటి. మళ్ళీ ఇంకే ఈ జన్మలో అసలు పుడతారు అసలు నిజంగా నాకు చాలా బాధగా ఉంది. మీరు జ్ఞాపకం చేశారు, కానీ మహానటి అని ఊరికి పేరు రాదు. ఆవిడకి ఏం తక్కువ ఉందండి, అప్పటికే ఆవిడ హబీబుల్లా రోడ్లో 10 గ్రౌండ్ల ఇంట్లో స్విమ్మింగ్ పూలు, అంత స్టేటస్, అంత లెవెల్లో ఉన్న ఆర్టిస్ట్గా వచ్చి మేకప్ వేసుకునేసరికి అది చిన్న పెద్ద ఏ తారతమ్యం ఏమీ లేకుండా ఆవిడ అలా సోఫాలో పడుకుంది. వచ్చిందంటే ఆవిడ అప్పుడు క్యారవాన్ లేవు కరెక్టే, కానీ ఫెసిలిటీస్ తక్కువే అయినా కూడా ఆవిడ అంత ఇదిగా ఉండాల్సిన అవసరమే లేదు. ఏసీ రూమ్ ఇచ్చారు కాబట్టి వెళ్ళి పడుకోవచ్చు, లేటుగా రావచ్చు, అదంతా లేకుండా. కానీ నన్ను అయితే అడిగేది ఏమని అడిగేవాళ్ళంటే, విజయ మీ మదరు కొంచెం లావుగా ఉన్నారమ్మా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఇప్పుడు సన్నగా ఉన్నావు, కానీ నీకు మీ మదర్ పోలికలు వస్తే కొంచెం నువ్వు లావు అవుతావు అనేవాళ్ళు. తర్వాత మీ ఊర్లో, మాది కడప కదా, మీ ఊర్లో ఏ ఫుడ్డు ఫేమస్, మిరపకాయ బజ్జీలు దొరుకుతాయా, ఉలవచారు మీకు తెలుసా, ఇలాంటి మామూలుగా చిన్నపిల్లల దగ్గర మాట్లాడే సరదాగా. వాళ్ళ అమ్మాయికి కూడా నా వయసే ఉండిండొచ్చు అప్పుడు, విజయ చాముండేశ్వరి గారికి నా వయసే ఉండిండొచ్చు. అలాగా సరదాగా చిన్నపిల్లల దగ్గర మాట్లాడినట్టే మాట్లాడేవాళ్ళు నా దగ్గర. అందరికీ నాకు తెలుసు. సెట్స్లో అసలు డైలాగ్ ఇస్తే అసలు ఎంత కాన్సన్ట్రేషన్ అంటే, అలాగ ఒక్కసారి విని 2 సార్లు విని అలా కళ్ళు మూసుకొని ఫుల్గా మెమరీస్ చేసుకొని వెంటనే రెడీ అని చెప్పేవాళ్ళు. తర్వాత ఏడుపు అసలు గ్లిజరిన్ వేసుకునేవాళ్ళు కాదు, ఏడుపు సీన్లో గ్లిజరిన్ వేసుకునేవాళ్ళు కాదు. తర్వాత నన్ను ఒక దీంట్లో కొట్టాలి, నిజంగానే కొట్టేశారు. నేను కొడతాను ఎమోషన్లో, నీకు దెబ్బ తగిలినా నువ్వు ఏమనుకోకూడదు నన్ను అన్నారు. నాకేం తెలియదు, కొంచెం తప్పించుకోవడం చేత కాదు, ఏం లేదు, కొట్టే
జువ్వమంది చెవి అసలు ఆ రింగు ఆవిడ పెట్టుకున్న రింగు ఇక్కడ తగిలింది నాకు. తగిలిన తర్వాత గట్టిగా నన్ను కౌగిలించుకొని బుజ్జగించి దెబ్బ తగిలిందా కొట్టానని ఏమనుకో. నేను యాక్టింగ్లు చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతానమ్మా అట్లా ఏమనలేదు. నాకు ఏమన్నా కూడా తెలియదు. నేను ఇలా పట్టుకొని అలాగే ఉన్నాను. నొప్పిగా ఉందంటూ అన్నాను అంతే. అలా చేసాం. ఆ తర్వాత తల్లి కూతుళ్ళని ఒక సినిమా కూడా చేసాం. ఆ తర్వాత చేసాం. ఎవరు మన డైరెక్టరు గౌతమి డైరెక్ట్ చేశారు కదా, కాంతి కుమార్ గారు. ఆయన ప్రొడ్యూసర్గా చేసాం. బాపిరెడ్డి గారు డైరెక్షన్, రామరెడ్డి గారు డైరెక్షన్లో తల్లి కూతుళ్ళో 2వ సినిమా చేశాను. చాలా బాగుండేది అప్పట్లో. అందరం కలిసి బయటే కూర్చొని భోజనం చేసేవాళ్ళం. తర్వాత సీన్ పేపరు, అసలు ఒక సీన్ పేపర్ వచ్చిందంటే మొత్తం డైరెక్టర్ గారు వచ్చి ఒక సీన్ ఒకసారి చూసుకోండి అని అన్నారంటే అందరం కామ్గా అసలు మాట్లాడేవాళ్ళమే కాదు. పెద్దవాళ్ళకు రామారావు గారు పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి అసలు అందరూ అలా కూర్చొని అందరం గ్రూప్గా కూర్చొని కో డైరెక్టరు ఆయన సీన్స్ అవుతుంటే ఈ డైలాగ్ నాదండి, ఈ డైలాగ్ నాదా, ఇలాగా ఒక డ్రామాలో ఎలాగ ప్రాక్టీస్ చేస్తారో అలా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళేవాళ్ళం. మానిటర్ చేసుకొని టేక్ చేసేవాళ్ళం. డైరెక్టర్స్ కూడా అలా కూర్చొని అక్కడి నుంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మానిటర్స్ లేవు కదా, వాళ్ళ చూపు వాళ్ళ చెవులే వాళ్ళకి జడ్జిమెంట్ అంతే. అలాగే చేసేవాళ్ళం. తర్వాత డబ్బింగ్ లేదు, అలా ఫుల్గా మైక్స్ ఇలా ఉండేది. అక్కడి నుంచి అలా ఉండేది మైక్. తర్వాత డైలాగ్ కొంచెం వాయిస్ లేకపోతే అది కొంచెం కష్టం. డబ్బింగ్ వచ్చాక ఈజీ అయింది. ఇప్పుడు బిట్లుగా ఇవి కూడా చెప్పుకుంటున్నాం. అప్పుడు అది ఛాన్సే లేదు. తర్వాత ఒత్తులు, అయ్యో అదైతే నాకు తెలుగు కొంచెం ఇదిగా ఉండేది, భయం. ఒత్తు పలకపోతే వెంటనే అక్కడ సౌండ్ ఇంజనీర్ పెట్టుకుని అమ్మ మాట కరెక్ట్గా వినపడడం లేదు, సౌండ్ మీది అంటే ఈక్వల్గా ఉండాలి కదా, అందరు ఆర్టిస్టుల లెవెల్కి ఉండాలి సౌండ్. ఆ సౌండ్ ఈక్వల్గా లేదు అంటే రైజ్ చేయాలి, సౌండ్ రైజ్ చేయాలి. ఇప్పుడు కామెడీ చేసినా కోపం చేసినా కూడా లెవెల్ వస్తుంది, కానీ కొంచెం సాఫ్ట్ డైలాగ్స్ చెప్పాలంటే లెవెల్ రాదు. ఆ సాఫ్ట్ యాక్షన్లో డైలాగు పెద్దదిగా రాదు, కానీ చాలా కొంచెం కష్టపడేవాళ్ళం అది ఈక్వలైజ్ చేయడానికి. వాళ్ళు కొంచెం పెంచుకునేవాళ్ళు ఎక్కువ రాకపోతే. తర్వాత ఒత్తులు, మోడ్యులేషన్ అయితే కో డైరెక్టర్ చెప్తే అసలు డైరెక్టర్ని చూస్తే కూడా మాకు భయం ఉండేది కాదు, కో డైరెక్టర్ని చూస్తేనే భయం. ఎందుకంటే డైలాగ్స్ అన్నీ ఆయనే నేర్పించేవాళ్ళు. తర్వాత ఒత్తులు కరెక్ట్గా పలకాలి, మోడ్యులేషన్ కరెక్ట్గా చెప్పాలి, అవన్నీ అది ఒక భయం భక్తి, చాలా భయం భక్తితో పనిచేసేవాళ్ళు. అండ్ 1970s నుంచి మీరు ఈ సినిమాని చూస్తున్నారు కాబట్టి రోజు రోజుకి డెవలప్ అవ్వకుండా వస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఇన్ని డిఫరెన్సెస్ మీరు చూస్తూనే ఉన్నారు. ఏది ఎక్కువ మీకు ఈజీ అనిపించింది, అప్పుడు యాక్టింగ్ చేయడమా ఇప్పుడు చేయడమా? ఇప్పుడు చేయడం ఏమైనా ఛాలెంజింగ్ అనిపించింది? నాకు ఒక భయం భక్తి కాన్సన్ట్రేషన్తో యాక్ట్ చేస్తేనే యాక్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు. ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తున్నారంటే గడగడగడ వణికిపోయేవాళ్ళం. పక్కన నాగేశ్వరరావు గారు అయితే జాలీగా ఉంటారు, చాలా సినిమాలు చేశాను కానీ ఆయన జాలీగా ఉంటారు. కానీ రామారావు గారిని చూస్తున్నట్టుగా దడ అలా వణుకుతున్నా వణుకు కనపడకుండా మళ్ళీ యాక్ట్ చేసేటప్పుడు ఎంత మేనేజ్ చేసి యాక్ట్ చేయాలి. ఆయనకి సిస్టర్గా చేశాను, వైఫ్గా చేశాను, అలా రకరకాల చాలా పిక్చర్లు చేశాను. ఆయనతో జమున గారితో చేశాను, వాణిశ్రీ గారితో చేశాను. వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. తమిళ్లో కూడా శివాజీ గారితో చేశాను, శివాజీ గారు ఎంజీఆర్ గారితో చేశాను. ఆయన సీఎం కాకముందు లాస్ట్ సినిమాది నవరత్నం అని ఆ సినిమా చేశాను. వీళ్ళంతా అయితే భయపడిచ్చేవాళ్ళు అసలుకే కాదు, అసలు బాగా పక్కన నిలబడ్డాకమ్మా ఈ లైటింగ్ తీసుకో, ఇది తీసుకో, యాక్ట్ చేసేటప్పుడు చూసి చూడు కొంచెం నీ కళ్ళు పెద్దవి కదా, కొంచెం బాగా కళ్ళతో యాక్ట్ చెయ్యి, నవ్వుతూ చెయ్యి, ఇలా బాగా చెప్పేవాళ్ళు. మన మనోరమ గారు ఆవిడ, అందరూ తమిళ్ అంతగా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే నేర్పించేవాళ్ళు తమిళ్, అసలు ఇలా మాట్లాడాలి
లా, రా, లా ఇవన్నీ చెప్పి బాగా చాలా చక్కగా నేర్పించేవాళ్ళు. మాకు ఇంకో మిగతా మాటలు ఏమి ఉండేవి కాదు. ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడమో ఇంకేదైనా మాట్లాడడం ఉండదు. ఈ సినిమా గురించి, సినిమా డైలాగ్స్, సినిమా యాక్టింగు, ఆ సీన్ ఎలా వచ్చింది, ఎలా యాక్ట్ చేశారు అనే దాని గురించి పంచేవాళ్ళు. రేపు శివాజీ గారు అంటే 7 గంటల కాల్ షీట్ అంటే 7 o'clock కరెక్ట్గా వచ్చేస్తారు. అలాగా అలా ఉన్నప్పుడు అమ్మ శివాజీ గారు రేపు మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే మాకు నైట్ అంతా నిద్రే పట్టదు. నా చాలా పర్ఫెక్ట్గా 6:50కి సెట్ ముందర కారు వచ్చి ఆగుతుంది. కాంబినేషను అంటే వచ్చిన తర్వాత ఆయన రిలాక్స్ అయ్యి యాక్ట్ చేసిన తర్వాత కొంతసేపు అలా పడుకొని నిద్రపోతూ ఉంటారు. సార్ అంటే అని వేస్తారు, భయంకరంగా కళ్ళు అలా పెట్టలేస్తారు. అలా ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఆయనతో హీరోయిన్గా పుణ్యభూమి సినిమా, మదర్ ఇండియా అది తమిళ్లో చేశాను. దాంట్లో కూడా వాణిశ్రీ గారు చేశారు. ఆయనతో చేశాను. మన ఎంజిఆర్ గారు అయితే ఫస్ట్ వచ్చిన వెంటనే ఏం తిన్నారు అని అడిగేవాళ్ళు. అంటే ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఏంటి, ఏం తిన్నారని ఆయనకు చాలా ఆర్టిస్టులు ఎలా ఉంటున్నారు, కంఫర్టబుల్గా ఉంటున్నారా, మంచి ఫుడ్ తింటున్నారా అనేది మొత్తం ఆయన చూసుకునేవాళ్ళు. ఏమో నిన్న నైట్ ఏం తిన్నారు, ఏమొచ్చింది క్యారియరు, తర్వాత మార్నింగ్ టిఫిన్ ఏం తిన్నారు అని చెప్పి ఆయనకు వచ్చే ఫుడ్ అందరూ తినేవాళ్ళు. ఆయనకి ఏ ఫుడ్ అయితే వస్తుందో ప్రొడ్యూసర్ ప్రతి ఆర్టిస్ట్లకి అదే ఫుడ్ పెట్టాలి. అంతా అది ఒక స్వర్గమే అనుకోవాలి. అది ఒక టైపు, ఇది ఒక టైపు. అదే అప్పుడు ఆర్టిస్టులు, అప్పుడు హీరోస్ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిస్టులు, ఇప్పుడు హీరోస్, యంగ్ జనరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఎవరంతకు వాళ్ళు క్యారవాన్లు ఎక్కి కూర్చుంటున్నారు. అసలు మేము మాట్లాడుకున్నా కూడా, అప్పట్లో మేము మాట్లాడుకున్నా కూడా ఏదైనా పర్సనల్గా మీ గురించి మీరేం చేస్తున్నారు, మీ ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంది, ఇది అలా ఉండేది. కానీ ఇంకా మిగతాగా కాంట్రవర్సీగా మాట్లాడడాలు అవంతా ఉండేది కాదు. ఒకరి గురించి ఇంకో కొన్ని విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలాంటివి ఏమి ఉండదు. మామూలుగా మన విషయాలు మనం మాట్లాడుకుందాం అలా ఉండేది. ఇప్పుడు క్యారవాన్ ఎక్కి కూర్చున్నారు కదా. నాకు 4 సార్లు క్యారవాన్ ఎక్కి దిగాలంటే తలనొప్పి. ఎక్కడైనా చల్లగా నేను ఇందులో కూడా పలక్నాం ప్యాలెస్ చేశాం కదా F3. నేనైతే మళ్ళీ ఏంటి ఆ క్యారవాన్ కోసం దిగి నడిచి వెళ్ళి ఎక్కి దిగడం, మళ్ళీ గెట్ రెడీ అంటే మళ్ళీ గబగబా పరిగెత్తుకుంటూ రావడం, ఎందుకు వచ్చిన గొడవ అని నేనైతే అక్కడే కూర్చొని ఒక 2 బాక్సులు పెరుగన్నం ఏదైనా అన్నం తీసుకొని రమ్మని చెప్పి అసిస్టెంట్కి అక్కడే కూర్చొని హ్యాపీగా గాలిలో కూర్చొని అలాగే తిని అక్కడే కళ్ళు మూసుకొని అలాగ కొంచెంసేపు కూర్చునేదాన్ని. మళ్ళీ గెట్ రెడీ అనేసరికి రెడీ అని చెప్పి మాకు అదే అలవాటైంది, అదే హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏది క్యారవాన్లో కూర్చొని దీంట్లో ఏసీ, ఇంత రూమ్కి అంత ఏసీ ఎక్కువ ఉంటుంది, తగ్గిస్తే ఏమో వేడిగా ఉంటుంది. అదే అలాంటివన్నీ మన ఇళ్ళల్లో కంఫర్టబుల్గా చూసుకోవాలి. కానీ మనం ఏం చెప్పడానికి లేదమ్మా. ఎందుకంటే కాలం మారుతూ వస్తే కాలం తగినట్టుగా అన్నీ మారాల్సిందే కదా. దాంతోపాటు మనం మారాలి. కాబట్టి మేము ఇంకా ఉన్నాం, దానికి అడ్జస్ట్ చేసుకోబట్టే కదా ఉంటున్నాం. ఇప్పుడు మేము క్వశ్చన్ చేయాలంటే చేయొచ్చు, చాలా ఉన్నాయి చేయొచ్చు, అడగాలంటే చాలా అడగచ్చు. అది కాదు సినిమా అనేది, అది కానే కాదు. సినిమా ముందు నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. సినిమా పరిశ్రమ ఏమాత్రం మారలేదు. కాలం తగినట్టుగా కొన్ని చేంజెస్ అంతే. కానీ అప్పట్లో విన్నది ఏంటంటే మీరు ఏమన్నా ఒకళ్ళ ఇంట్లో నుంచి ఒక పులిహోర అలా చేసుకుని తీసుకొచ్చి చెప్పాలనుకున్నాను. సూర్యకాంతమ్మ అయితే సూర్యకాంతం గారు పెరుగన్నం, పులుసన్నం అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత గిరిబాబు గారు, మారుతిరావు గారు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు, మేము అందరు క్యారెక్టర్లు 2 o'clock కాల్ షీట్ అంటే 11 o'clock, నాకు 2 o'clock కాల్ షీట్ అనుకోండి, అంబాసిడర్ కార్ వస్తుంది 11:30, 12కి. నా క్యారియర్ నేను పట్టుకొని మిగతా క్యారియర్లన్నీ ఉంటాయి డిక్కీలో. 4 ఆర్టిస్టుల క్యారియర్లు ఉంటాయి. గిరిబాబు గారిది ఒకటి, మారుతిరావు గారిది ఒకటి, తర్వాత రాళ్ళపల్లి గారిది ఒకటి, ఇలాగ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంకా బ్రిడ్జి ఎక్కామంటే మా ఇంటి నుంచి బ్రిడ్జి ఎక్కి దిగి
ఫస్ట్ వచ్చే విజయ క్యారెట్లు ఎక్కడ అని అసిస్టెంట్లు వచ్చి తీసుకెళ్ళి అందరం కలిసి భోజనం చేసి ఆ తర్వాత నేను మేకప్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాళ్ళు, రెస్ట్ తీసుకోవడం ఇలా ఉండేది. మళ్ళీ షార్ట్ రెడీ అంటే వెళ్ళిపోయేవాళ్ళం. అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అన్నీ తమాషగా మాట్లాడుకునేవాళ్ళం. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్సే, అందరు ఫ్యామిలీ ఫ్రెండ్సే, ఇప్పటిలా కాదు. అప్పుడంతా బాలయ్య బాబు గారు కూడా వాళ్ళ అమ్మాయి బర్త్డే అయితే అందరినీ పిలిచేవాళ్ళు, మేమందరం వెళ్ళేవాళ్ళం, బర్త్డేకి వెళ్ళేవాళ్ళం, అందరూ ఫంక్షన్లకు వెళ్ళేవాళ్ళం. మన వెంకటేష్ బాబు గారి పెళ్ళికి అంతా మేము మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాం. అది అందరూ ఫ్యామిలీతోనే మాకు అటాచ్మెంట్ ఉండేది. ఆర్టిస్టులతో పాటు వాళ్ళ వైఫ్స్ కూడా అందరూ తెలుసు నాకు. అందరూ గౌడ రామకృష్ణ గారి వైఫ్ పద్మ గారు అయితేనేమి, రాఘవేంద్ర గారి వైఫ్ అయితేనేమి, డైరెక్టర్ గోపాల్ గారి వైఫ్ అయితేనేమి, పరచూరు బ్రదర్స్ వాళ్ళు భార్యలు అయితేనేమి, అందరం ఒక ప్రివ్యూ షో వేశారంటే అందరం కలిసేవాళ్ళం. ఒక్కొక్కరు ఎవరో ఒకరు వేసేవాళ్ళు ప్రివ్యూ షో రిలీజ్కి ముందు వేస్తే అందరూ. ప్రివ్యూ షోస్ అప్పటి నుంచే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ప్రివ్యూస్? ఉన్నాయి. రేపు సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఈవినింగ్ వేస్తున్నారా అది నాకు తెలీదు. మెడ్రాస్లో ఉండే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క షో వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా పిలుచుకునేవాళ్ళు. అంటే చెన్నైలో తెలుగు సినిమాలు చూడడం కష్టం కదా. అంటే థియేటర్ రిలీజ్ అయితే తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వడం మొదలుపెట్టారు. అంటే ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం మెడ్రాస్లోనే ఉండేది, చాలా వరకు ఇక్కడికి వచ్చేసారు. మీరు రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది హైదరాబాద్ మళ్ళీ? దానికి కారణం నేను వేరే లాంగ్వేజెస్ చేసేదాన్ని, తమిళ్ చేసేదాన్ని. అండ్ మీరు కూడా కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు. తెలుగులో కంప్లీట్గా ఏం లేదు. కరెక్ట్. అది 2000 వరకు. 2000లో కూడా నేను 3 సినిమాలు 4 సినిమాలు చేశాను. బడ్జెట్ పద్మనాభం, సి కళ్యాణి గారిది, తర్వాత 3-4 సినిమాలు అలా ఒక రోజులోనే అలా చేశాను. కృష్ణారెడ్డి గారి సినిమాలు, కోట రామకృష్ణ గారి సినిమాలు. ఏమైందంటే నాకు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అడపదడప ఏదో వచ్చేవి. నాకు ఇష్టం ఉంటే చేసేదాన్ని. కరెక్ట్గా ఉండేది నాకు. దానివల్ల నేను షిఫ్ట్ అవుదామా కొంచెం అటు ఇటుగానే ఉన్నాను. అదే మెయిన్ కారణం. కానీ పాపం తెలుగు ప్రొడ్యూసర్స్ నిజంగా దేవుళ్ళు. వాళ్ళు ఇప్పటికీ దేవుళ్ళే తెలుగు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళకు ఈ ఆర్టిస్ట్ కావాలంటే ఎక్కడి నుంచైనా పిలిపించుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు నా విషయంలో కూడా అంతే కదా. F2, F3 ఫినిష్ అయ్యేంత వరకు నేను వచ్చి చేశాను. ఇప్పుడంటే నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. 1 month అవుతుంది నేను షిఫ్ట్ అయ్యి. అలాగా కావాలనుకుంటే పిలిపించుకుంటారు. అలాగే పిలిపించుకున్నారు నన్ను. చాలా సినిమాలు చేశాను మధ్యలో. కానీ చిన్న బడ్జెట్ సినిమా వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది, అది నో డౌట్. అలాగే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా అంటున్న మాట ఏంటంటే ఇండస్ట్రీలో వేరే రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తెచ్చుకుంటున్నారు, మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ పాయింట్ని రేస్ చేయడం జరిగింది. సో ఇది నిజంగానే ఉందా? మీకు అది తెలుగులో స్టార్ట్ అయిన ఒక ఆర్టిస్ట్గా మీకు ఏమైనా అవకాశాలు తగ్గినాయా? తగ్గాయా అనుకుంటే నేను అనుకోవడం, అప్పట్లో అయితే ఈ క్యారెక్టర్ వైవిజనే చేయాలి అని అనుకునేవాళ్ళు. నన్ను పిలిపించుకొని అమ్మ చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా మేము ఎప్పుడూ ఫ్లెక్సిబుల్గానే ఉండేవాళ్ళం. అప్పట్లో చెప్తే నవ్వుతారు, మా రెమ్యునేషనే చాలా తక్కువ ఉండేది. తక్కువ కూడా అప్పుడు ఆప్యాయతంగా, ఒక అభిమానంగా, అత్త, ఆంటీ నువ్వు చేయాలి, ఆంటీ, అత్త నువ్వు చేయాలి, అత్త అంటే ఓకే 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 అని చేసేవాళ్ళం. డబ్బు పెద్దగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. అందులో పర్ డే అనేది లేదు. టీవీ సీరియల్స్ వచ్చాకనే పర్ డే రెమ్యునేషన్ వచ్చింది. ఇప్పుడు లక్షల్లో తీసుకుంటున్నారు ఆర్టిస్టులు. అప్పుడు అదంతా లేదు. అది మనం డైరెక్టర్ గారు ఈ వేషానికి వీళ్ళే బాగుంటారు అని అనుకున్నారంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఏ ప్రొడ్యూసర్ కాదన్నారు. అది ఎప్పటి నుంచో ఉండేది అది. కాబట్టి అంతేకాని ఈ క్యారెక్టర్కి తెలుగు వాళ్ళు ఉన్నారంటే
ప్రతి తెలుగు వాళ్ళే బోల్డ్ మంది చేస్తున్నారు కదా. అవును. ఒక పర్టికులర్గా ఇప్పుడు ఒక 6 feet హైట్ ఉండాలి, ఇలా బాడీ ఇది ఉండాలంటే మన ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు మన ఇక్కడి నుంచి బాంబే నుంచి పిలిపించుకోవాలి. కానీ మన వాళ్ళు అంత అన్యాయంగా ఏం బయట వాళ్ళని పిలిపించుకోవడం లేదు. చక్కగా సన్నగా ఉండాలి అంటే హిందీ బాంబే నుంచి హీరోయిన్సే పిలిపించుకోవాలి. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగా. ఇలా కొన్ని మనకు ఆప్షన్స్ లేనప్పుడు ఇంక అంతే కదా వెళ్ళాల్సిందే. కన్నడ నుంచి ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు ఆర్టిస్టులు. ఇప్పుడు సీరియల్స్లో అంతా ఎక్కువగా కర్ణాటక వాళ్ళు వస్తున్నారు. సీరియల్స్లో ఆర్టిస్టులు ఆల్మోస్ట్ కర్ణాటక వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఆప్షన్స్ లేనప్పుడు వాళ్ళ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా పిలిపించుకోవడంలో తప్పేం లేదు అని నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే మరి నేను అనుకోవడం ఇక్కడున్న ఆర్టిస్టులు అందరూ బిజీగానే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బిజీగానే ఉన్నారు. ఎవరు బిజీగా లేరు, బిజీగానే ఉన్నారు. కాబట్టి కొత్తదనం కావాలనుకునే డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా ఇలా ఉందంటే వచ్చే నెక్స్ట్ సినిమాకి నా స్టోరీ వచ్చి ఈ విలన్ పనికిరాడు, విలన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే డైరెక్టర్ చాయిస్. అది డైరెక్టర్ గారి చాయిస్ అండి. ఏది కూడా డైరెక్టర్ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా అలాగే. వాళ్ళు డైరెక్టర్ని ఎప్పుడూ ఇచ్చేయరు, కాదనరు. అది ముందు నుంచి నిర్మాతలు అదే విధంగానే ఉన్నారు. అలాగే శ్రీకృష్ణ అనే సినిమాలో ఎన్టీ రామారావు గారితో మీరు యాక్ట్ చేసినప్పుడు ఒక మంచి ఇన్సిడెంట్ ఆయనతో మీకు జరిగిందని విన్నాము. 14 సార్లు మిమ్మల్ని ఎత్తుకున్నారంట. అది నిజంగా అమ్మో ఆయన ఓపిక బాబోయ్. గమ్మత్తుగా ఆ సినిమాలో నాకు ఛాన్స్ దొరికింది. మేము వెళ్ళాం రామారావు గారిని చూడ్డానికనే వెళ్ళాం. అప్పటికి నేను చేశాను ఈ సినిమా ఒక 10-15 సినిమాలు హీరోయిన్గా చేశాను. అది 75 అనుకుంటా. నాకు ఒక మళ్ళీ ఎంత ఉంటుంది 15 years అనుకుంటా. చూసి నా పక్కన ఆనవమ్మా నువ్వు చిన్నదాన్ని ఉన్నావు, కొంచెం బాగా ఒళ్ళుంటే బాగుంటుంది అన్నాడు. సరే నన్ను అగ్రిమెంట్ వేస్తారు. అప్పుడే తర్వాత అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడు